చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం వీళ్ళు ఎత్తుకో ఏడ్ చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోయి తీరా చూస్తే అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినాను. మా వాళ్ళు ఏదైనా తప్పేమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కున్నాను. చూస్తే ఒక్కడు కూడా తప్పు మాట్లాడు అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడలే, జరగని కూడా జరగదు. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనంతకి చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి యాగి చేసి లాస్ట్కి ఏంటంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రాలేదు. మనం ఆ రోజు నుంచి అసెంబ్లీకి రాలే కదండి. మరి ఎందుకు రాలే? రాకపోయినట్టు ఏం చేసినారు? ఎవడే చేయలేడు. డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్గా నిర్ణయాధికారు. ఎట్టా ఈయన ఒప్పుకోకపోయినా ఇంకోటి జరిగినా 3 ఏళ్లలో ఎట్టా ఎన్నికలు వస్తాయి. ఏం చేసినా కానీ 3 ఏళ్లే కదా. 3 ఏళ్లలో ప్రజలే మళ్ళా నిర్ణయాధికారులు.